హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే లేట్ చెందుకు వెళ్ళి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో గుడ్ మార్నింగ్ అని ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? సో ఇది మార్నింగ్ తీస్తున్నా కాబట్టి గుడ్ మార్నింగ్ అని అంటున్నాను. సో ఇంట్లో ఇవాళ క్లీనింగ్ సెక్షన్ ఉందన్నమాట. మీ అందరికీ తెలుసు నాకు క్లీనింగ్ అంటే ఎంత ఇష్టమో. సో దట్ క్లీన్గా ఉండడం వల్ల మన హెల్త్కి మంచిది, అట్ ద సేమ్ టైం మనకి మంచి అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట ఇంట్లో. సో బయట వెళ్ళినప్పుడు నీట్గా ఉండటం లేదా బయట షో ఆఫ్ చేయడం కాదు, మన ఇంట్లో కూడా నీట్గా ఉంచుకోవాలి. అట్ ద సేమ్ టైం మన ఒంటిని కూడా నీట్గా ఉంచుకోవాలి. నేను ఈ రెండు విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉంటాను. నాతో పాటు ఉండే వాళ్ళు కూడా అలా ఉండేలా చేస్తానన్నమాట. సో నాకు యూట్యూబ్ ఛానల్లో మీరు ఎక్కువ చూసినట్లయితే ఎక్కువ క్లీనింగ్ వీడియోసే ఉంటాయండి. నా పాత ఛానల్లో కూడా నేను ఎక్కువ క్లీనింగ్ వీడియోసే పెట్టేదాన్ని. ఎందుకంటే నాకు క్లీనింగ్ అంటే ఇష్టం. ప్రజెంట్ సిచ్యువేషన్లో క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మార్నింగ్ అంటే ఇంట్లో ఎటువంటి వర్క్స్ ఉంటాయో తెలుసు కదా, అవన్నీ ఫినిష్ చేసేసాను అనుకోండి. బట్ కొన్ని వర్క్స్ ఇంకా ఉండిపోయాయి అనమాట. సో ఇల్లు క్లీన్గా ఉండాలి అంటే కొన్ని వర్క్స్ అనేవి మనం వీక్లీ వన్స్ అయినా చేస్తూ ఉండాలి. అవేంటి అనేది వీడియో మధ్యలో నేను క్లారిటీగా మాట్లాడతాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఏంటి అంటే మనం ఈ కుర్చీస్ తీసుకుంటాం కదా, అవి తీసుకున్నంత వరకు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మడత పెట్టేసుకుంటాం. ఎప్పుడైతే ఈ కుర్చీలు తీసుకుంటామో బయట నుంచి తీసుకొచ్చిన బట్టలు అలానే ఆ కుర్చీలో వేసేస్తాం అన్నమాట. మళ్ళీ మడత పెట్టుకుందాం అని చెప్పేసి అలా ఒక్క రోజుది కాస్త 2 రోజులు బట్టలు అవుతాయి, 2 రోజులు బట్టలు కాస్త 3 రోజులు బట్టలు అవుతాయి అనమాట. సో అట్లా ఒక కుప్పలాగా అయిపోయిన తర్వాత మనకి మడత పెట్టడానికి ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది. ఎవరికైనా అంతే కదా, 1, 2, 3 అయితే మడత పెట్టగలం. అన్ని బట్టలు ఒక 2-3 రోజుల బట్టలు మడత పెట్టాలంటే చిన్న విషయం కాదు. సో దట్ ఎప్పటి వర్క్ని అప్పుడు చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటానండి. అండ్ ఇవైతే కొన్ని మిషన్ చేయాల్సినవి ఉన్నాయి. అంటే టవల్స్ అనేవి మనం ఎప్పుడు తుడుచుకుంటూ ఉంటాం కదా, టవల్స్ అనేవి వీక్కి 3 times ఖచ్చితంగా వాష్ అయితే చేయాలండి. మనం తుడుచుకునే టవల్స్ కానివ్వండి, లైక్ ఇట్లాంటి కొన్ని ఉంటాయి, బెడ్షీట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ. బెడ్షీట్స్ అంటే మనం వీక్కి ఒకసారి 2 weeks ఒకసారి మార్చుకున్నా నో ప్రాబ్లం. కానీ ఖచ్చితంగా మనం యూస్ చేసే టవల్స్ అయితే మాత్రం 2 సార్లు లేదా 2 సార్లు కంపల్సరీ ఉతకాలండి. అప్పుడే దానికి ఉన్న ఆ జెమ్స్ అనేవి పోతాయన్నమాట. సో మనకి ప్రతిదీ కంటికి కనిపిస్తుంది అని లేదు కదా, ఒక్కొక్కసారి మనం తుడిచేసి అలాగే వెట్టుగా పెట్టేస్తామన్నమాట. అది మనకి భయంకరమైన స్మెల్ వస్తుంటుంది. సో అట్లాంటివన్నీ ఏంటి అని అంటే ఇలా 2-3 సార్లు ఉతుక్కుంటే వారానికి మన హెల్త్కి మంచిదన్నమాట. ఎట్లాంటి స్కిన్ ర్యాషెస్ కానివ్వండి, స్కిన్ మీద కొంతమందికి పింపుల్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఉతకపోవడం వల్లే వస్తాయి. దిండు కవర్లు కొంతమంది మార్చరు, ఆ టవల్స్ అలాగే యూస్ చేస్తూ ఉంటారు, బెడ్షీట్స్ అలాగే యూస్ చేస్తూ ఉంటారు. అట్లా యూస్ చేయడం వల్ల మనకి స్కిన్ ఎలర్జీలు, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీరు మీ టవల్స్ అలాగే బెడ్షీట్స్ అనేవి వీక్కి కానివ్వండి 2 weeksకి కానివ్వండి మార్చుకుంటూ ఉండాలి. వాష్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం ప్రతి ఇంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కనిపించేది మన టీవీ కౌంటర్ అనమాట. సో ఈ టీవీ కౌంటర్ అంతా చాలా మంది ఇళ్లలో 99% ఇళ్లలో ఎలా ఉంటుందంటే క్లమ్జీగా ఉంటుంది అనమాట. ఇట్లాగే మా ఇల్లు కూడా ఉంటుంది. సో నేను ఎంత నీట్గా పెడతానో మా వారు అంత ఫాస్ట్గా దాన్ని క్లమ్జీ చేసేస్తాడనమాట. సో ఇంట్లో ఎక్కడెక్కడ ఉండాల్సిన వస్తువులన్నీ వచ్చి ఈ టీవీ కౌంటర్ దగ్గరే ఉంటాయన్నమాట. ఇది నేను 99% ప్రతి ఒక్కరిలో నేను అబ్జర్వ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు, బికాజ్ ఎందుకంటే అక్కడ ప్లేస్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా చెయ్యి అనేది అక్కడికే వెళ్ళిపోయి మొబైల్స్ కానివ్వండి, ఛార్జింగ్ కానివ్వండి, ఇంకేదైనా కనీసం తినేవి కూడా అక్కడే పెడుతూ ఉంటారనమాట. సో ఇల్లు క్లీన్గా కనపడటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని కనపడేవన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలండి. కొంతమంది ఉంటారు లేజీగా ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు కనీసం కనపడినవి చల్లాచెదురుగా పెట్టుకున్నా అది మీకు వరకే ఉంటుంది. కానీ కనీసం కనిపించే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవైనా సరే మీరు నీట్గా పెట్టుకోవాలన్నమాట. మీరు నమ్ముతారో లేదో, నేనైతే ఈ టీవీ కౌంటర్ డైలీ క్లీన్ చేస్తానండి. డైలీ మార్నింగ్ మనం ఇల్లు చిమ్ముకునేటప్పుడు ఖచ్చితంగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, అలాగే ఇక్కడ టీవీ కౌంటర్ దగ్గర, మనకి విండోస్ దగ్గర, అలాగే వంటగదిలో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అది కానీ ఇవన్నీ నేను డైలీ క్లీన్ చేసుకుంటాను అనమాట. సో అవి పెద్ద పనేం కూడా కాదు, జస్ట్ మనం టైం తీసుకుంటే 1 minute అయిపోతుంది. అట్లా క్లీన్ చేసుకోవడం వల్ల మీకు నెక్స్ట్ టైం ఎక్కువ పని పడదనమాట. సో ఏంటి ప్రతిసారి క్లీనింగ్ వీడియోసే పెడుతుంది అని అనుకుంటారేమో, నా ఛానల్లో అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయండి. ఏంటంటే వ్లాగ్స్ ఉంటాయి, శారీ కలెక్షన్స్ లైక్ ఇట్లా ఉంటాయి, అలాగే ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉంటాయి,
కొన్ని యూట్యూబ్కి సంబంధించిన డిలీటెడ్ వీడియోస్ ఉంటాయి. అంటే నేనేమి టిప్స్ యూస్ చేశాను లైక్ ఇట్లా అనమాట. కొన్ని ఏంటి అని అంటే నేను నా పాత వీడియోస్ ఇట్లాంటి వాటి గురించి చెప్తూ ఉంటాను అనమాట. లైక్ ఇట్లా కుకింగ్ వీడియోస్ కానివ్వండి, ఇలా అన్నీ ఉంటాయన్నమాట నా ఛానల్లో. సో ఒకటే కంటెంట్ పెడితే ఒక కంటెంట్ ఒకరికి నచ్చచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు అనమాట. అందువల్లే నేను అన్ని రకాల కంటెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది పెడుతూ ఉన్నాను. సో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి వెంటనే చూసేసేయండి. ఇట్లా నీట్గా టీవీ కౌంటర్ని కూడా నీట్గా పెట్టుకోవాలండి. అలాగే కొంతమంది దగ్గర ఇట్లాంటి పెద్ద పెద్ద టీవీలు యూజ్ చేస్తుంటారు కదా, అసలు ఆ టీవీని అసలు పట్టించుకోరనమాట. ఏదో కొనేసి అట్లా పెట్టేస్తారు. అదేదో మనకి హాల్లో ఎంటర్ అవగానే పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది, అంతవరకే అనమాట. దాన్ని అసలు క్లీన్ చేయరు. కొంతమంది ఏకంగా స్ప్రేలు చేసి మరీ క్లీన్ చేస్తుంటారు, తెలియని వాళ్ళు పాపము. మనం నార్మల్గా ఈ కౌంటర్ ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటూ ఉంటామో అక్కడే ఒక చిన్న క్లాత్ పెట్టుకోండి. నేనైతే ఈ కింద మీకు ర్యాక్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ కబోర్డ్స్లోనే ఒక చిన్న వెల్వెట్ క్లాత్ అనేది పెట్టుకుంటానమాట. ఆ వెల్వెట్ క్లాత్తో ఈ కౌంటర్ క్లీన్ చేసిన ప్రతిసారి కూడా టీవీని అలా వైప్ చేస్తానమాట. వైప్ చేసినప్పుడు లైట్గా డస్ట్ ఉంటుంది, తెలియకుండానే పడిపోద్ది అనమాట. అలా పడిపోయిన డస్ట్ అంతా కూడా ఆ క్లాత్కి వచ్చేస్తుంది. దాన్ని నేను జస్ట్ 1 వీక్కి మళ్ళీ వాష్ చేసి పెట్టేసుకుంటాను. మళ్ళీ ఈ డ్రెస్సింగ్ టేబుల్ అంతా నేను ఎందుకు నేను వీక్కి క్లీన్ చేస్తానో తెలుసా? మా ఇంట్లో పౌడర్ యూస్ చేసే ఒకే ఒక వ్యక్తి మా హస్బెండ్. పౌడర్ డబ్బాలు యూస్ చేస్తాడనమాట. మొహానికి కూడా కొట్టుకోడు, ఇట్లా చేతులు వేసుకొని ఇలా అంటాడు. మొత్తం డ్రెస్సింగ్ టేబుల్, టీవీ కౌంటర్ మొత్తం పడిపోద్ది పౌడర్ అంతా కూడా. సో నేనేంటి అంటే వీక్కి క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఇంకా ఓపిక చేసుకొని మరీ క్లీన్ చేసుకుంటాను అనమాట. నాకు డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయాలంటే లిటరలీ చాలా విజుగా అండి. ఎందుకంటే ఇట్లా కౌంటర్స్గా ఉంటాయి, చిన్ని పార్టీషన్స్ ఉంటాయి. అక్కడేమో డస్ట్ రాదు, నాకేమో చిరాకు వాటిని చూస్తే. అందుకని నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకు నేను చెప్పాను ఏంటంటే చిన్నగా చేతిలో వేసుకొని పౌడర్ మొహానికి పూసుకోవచ్చు కదా అని అంటే, ఇలా చేతిలో పౌడర్ వేసుకొని టప్మని కొట్టగానే అది మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. టీవీ మీద అయితే తెల్లగా పడుతుంది. అందుకని నేను రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటాను. అలా పడుతుందనే కాదు, నేను నార్మల్గానే క్లీన్ చేసుకుంటాను. డ్రెస్సింగ్ టేబుల్ మాత్రం పౌడర్ కోసమే క్లీన్ చేస్తానన్నమాట. సో ఫైనల్గా డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసేసాను. సో డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేస్తే సరిపోద్దా? ఇంట్లో ఎన్ని అద్దాలు ఉంటే అన్ని అద్దాలు కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఇదిగోండి మీకు ఈ లైట్గా డాట్స్ కనిపిస్తున్నాయా మిర్రర్స్ మీద? అవే పౌడర్ డ్రాప్స్ అనమాట. ఐ మీన్ పౌడర్ మనం ఇట్లా స్ప్రెడ్ చేసినప్పుడు పడతాయి కదా, అవన్నమాట అవి. నేను ఎంత క్లీన్ చేసినా కూడా ఇట్లాగే డైలీ యూజ్ చేస్తూ ఉంటాడనమాట పౌడరు. సో దట్ నాకు క్లీనింగ్ ప్రాసెస్ పడుతూనే ఉంటుంది. మా ఇంట్లో మిర్రర్స్ ఎక్కువ అండి. చిన్న వాటికి కూడా నేను ఎక్కువ మిర్రర్స్ పెట్టుకుంటాను అనమాట. నాకు మిర్రర్స్ అంటే చాలా ఇష్టము. చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి. యాక్చువల్గా మేము ఇంట్లో చేరడానికి కారణం ఏంటో తెలుసా? ఆ వెనక మీకు ఒక మిర్రర్ కనపడుతుందా? ఆ మిర్రర్ హౌస్ వాళ్ళదే అనమాట. అది అటాచ్డ్ మిర్రర్. ఆ మిర్రర్ కోసమే తీసుకున్నాను అనమాట మేము ఇల్లు. అంటే మా స్టెప్స్ అనేవి చాలా ఘోరంగా ఉంటాయి అన్నమాట. స్టెప్స్ ఇంత ఘోరంగా ఉన్నాయి, సామాన్లు ఎలా వెళ్తాయి పైకి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాము. బట్ కేవలం ఆ మిర్రర్ కోసం మాత్రమే మేము ఆ ఇల్లు కన్ఫర్మ్ చేసి తీసుకున్నాము. సో ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి నాకు మిర్రర్స్ అంటే ఎంత ఇష్టమో. ఇంకా మిర్రర్స్ అనేవి ఎలా క్లీన్ చేయాలో తెలుసు కదా. ఇప్పుడైతే ఆ స్ప్రే కొన్నానులేండి. ఇంతకుముందు జస్ట్ నార్మల్గా సబ్బు నీళ్ళు ఉంటాయి కదా, ఆ సబ్బు నీళ్ళు అలా మిక్స్ చేసి ఇట్లా మనం చిలకరించి మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చిలకరించి పేపర్స్తో క్లీన్ చేసేదాన్ని అనమాట. ఇది రీసెంట్గా డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. ఇట్లా మిర్రర్స్కి ఉపయోగపడతాయని చెప్పేసి. అలాగే మాకు టీవీ కౌంటర్కి పైన కొన్ని ర్యాక్స్ ఇచ్చారనమాట. వాటికి కూడా మిర్రర్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే కొంచెం అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, కొంచెం పాతవైపోయాయి. బట్ అయినా నేను క్లీన్ చేస్తాను అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు సైడ్ కనపడుతుందా మిర్రర్? సైడ్ కాదులేండి, అది ఎదురు మిర్రర్ అనమాట. ఇట్లా మిర్రర్స్లో నేను చూస్తే నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఏ మిర్రర్ క్లీన్ చేస్తున్నానా అని చెప్పి. ఇది అటాచ్డ్ మిర్రర్. సో ఈ మిర్రర్ ఏంటి అంటే పెద్ద మిర్రర్ అనమాట. నేను దీంట్లో ఫొటోస్ అవి తీసుకుందాం అనుకున్నాను, కానీ తీసుకుంటాను బట్ రీల్స్ అవన్నీ మనం ఇక్కడ చేయలేమన్నమాట. ఎప్పుడు కూడా రీల్స్ అనేవి బయట ఎండ తగులుతూ ఉన్నప్పుడు చేస్తేనే బాగుంటుంది. సో మనం టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాము. సో క్లీనింగ్లో ఉన్నాం కాబట్టి ఆ టాపిక్లోనే ఉన్నాము. ఇక్కడ నేనైతే మిర్రర్ క్లీన్ చేస్తున్నాను కదా. ఇంట్లో ఎప్పుడు కూడా మిర్రర్స్ అనేవి ఉండాలండి. అండ్ ఇంకోటి బయట కూడా ఉండాలి. ఈ దిష్టి అంటారు చూసారా, అవి నేను చాలా బాగా నమ్ముతాను. అంటే మరీ ఓవర్గా కాదు, బట్ నేను నమ్ముతాను.
ఇట్లాంటివి మనకి నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ ఉండకూడదు అంటే ఒక చిన్న మిర్రర్ బయట పెట్టుకోండి ఎవరైనా కూడా. సో నేను కూడా పెట్టుకోవాలని చూస్తున్నాను, పెట్టాలి. దానికోసం మనకి ఒక జూమ్ ఇన్ లాగా వస్తుంది కదా అద్దం, అది తీసుకోవాలనుకుంటున్నాను. టైం దొరకట్లేదు. టైం చూసుకొని అలాంటి ఒక మిర్రర్ తీసుకొని బయట ఫిక్స్ చేయాలన్నమాట. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మిర్రర్స్ కూడా చాలా అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి నేను ఎప్పుడు మిర్రర్స్ కూడా క్లీన్గా పెట్టుకుంటాను. నాకు ఇల్లు చాలా క్లీన్గా ఉండాలండి. బయట ఇంటికి వెళ్ళినా కూడా నేను ఇంటిని చూసే నేను బిహేవ్ చేస్తానన్నమాట. అంటే ఇది చాలామందికి ఓవర్ అనిపించవచ్చు. ఓవర్ అనుకున్నా నో ప్రాబ్లం, బికాజ్ అది నాకు ఫస్ట్ నుంచి వచ్చిన అలవాటు అనమాట. నేను మా ఇంట్లో కానివ్వండి, ఈవెన్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ వాళ్ళు అంత నీట్గా పెట్టుకుంటారనమాట ఇల్లు. సో నేను కంఫర్టబుల్ ఉండాలి అని చెప్పేసి నీట్గా ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అప్పుడే మన మైండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటారు కదా, మనం అంటే కొంచెం పెద్దవాళ్ళ ఇదిలో మాట్లాడుకుంటే లక్ష్మీదేవి అది ఇది అని అంటారు కదా. సో అవన్నీ రావాలన్నా కూడా మనం కొంచెమైనా నీట్నెస్ అనేది పాటించాలి. కొంతమంది మరీ ఘోరంగా ఉంటారు, నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను. కనీసం పక్క గుడ్డలు కూడా ఎత్తుకోరు, అంత ఇదిగా ఉంటారనమాట. బట్ నేను ఆ విధంగా ఉండలేను, నాతో ఉండే వాళ్ళని ఆ విధంగా ఉంచలేను. సో ఎక్కువ నేను ఇదే మాట్లాడుతూ ఉంటానన్నమాట, క్లీనింగ్ 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 అని చెప్పేసి. ఈ లోపల మీకు ఆ గ్లాసెస్ కనపడుతున్నాయా, అవి కూడా వీలు చూసుకొని ఒకరోజు క్లీన్ చేస్తాను. వాటి స్టోరీస్ చెప్తూ, అంటే ఏదేది నాకు ఏ ఫంక్షన్కి వచ్చాయి అనేసి చెప్తూ నేను వీడియోని కంటిన్యూ చేస్తానన్నమాట. ప్రస్తుతానికి మిర్రర్స్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి గ్లాస్ డోర్స్ వచ్చాయి అన్నమాట. సో ఇది కూడా ఒకందుకు నాకు మంచిదే, ఎందుకంటే నేను ఇల్లు చేరేటప్పుడు ఇవి కూడా చూసుకొని చేరానమాట. ఎందుకంటే మా ఇంటికి మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు వస్తుంటారండి. అంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు, బట్ చిన్నపిల్లలు కదా, టక్కుమని ఏదైనా తోసేసినా చేసేసినా మనం ఏం అనలేము, మనకి బాధ, అవన్నీ పగిలిపోతాయి. అందుకోసం ఇట్లాంటివి ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి, అన్ని గ్లాస్ ఐటమ్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. వాళ్ళే కాదు, ఏ పిల్లలు వచ్చినా, మా పిన్ని పిల్లలు వస్తారు, వాళ్ళు కూడా కొంచెం అటు ఇటు తాకుతుంటారు. అలాగే మా అత్త వాళ్ళ పిల్లకాయలు వస్తారు. ఇట్లా చిన్నపిల్లలు ఎవరు వచ్చినా కూడా మనకి టెన్షన్ ఉండదన్నమాట. ఈ గ్లాస్ ఐటమ్స్ అంతా కూడా లోపల వెళ్ళిపోతాయి కాబట్టి నేను అది కూడా ఆలోచించి ఇల్లు కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట. లిటరలీ మా మెట్లు చూస్తే ఎవరు ఇంకొకసారి ఎక్కరు, అంత ఘోరంగా ఉంటాయి. అయినా మేము ఇల్లు పట్టుబట్టి తీసుకున్నాము అంటే ఇట్లా కొన్ని కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట, మెట్ల విషయం పక్కన పెడితే. సో అందుకోసం తీసుకున్నాము. మనం ఇట్లా ఇల్లు నీట్గా ఉంచుకోవడం వల్ల ఎంత టెన్షన్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి రాగానే ఒక పీస్ఫుల్ మైండ్ అనేది ఉంటుందన్నమాట. పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఎక్కడో ఉండదండి, మన చుట్టుపక్కల ఉన్న వాటిల్నే మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన ఇల్లే ఉంది, మన బెడ్రూమే ఉంది. సో బెడ్రూమ్లో కొంతమంది వైర్లని అవని ఇవని ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అన్నీ పెడతారు. సో అట్లా పెట్టడం వల్ల మీకు వచ్చే నిద్ర కూడా పోద్దనమాట. బెడ్రూమ్ కూడా ఎప్పుడు డీసెంట్గా ప్లెజెంట్గా ఉండాలి, అప్పుడే మీకు నిద్ర వస్తుంది బాగా. సో దాని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను. ఈ టెడ్డీ బేర్స్ అన్నీ కూడా మా వారు తీసుకొచ్చారనమాట. దీన్ని ఇవి చిన్న చిన్న టెడ్డీ బేర్స్ ఎక్కడ పెట్టాలి అనుకుంటూ ఉంటే ఇంకా ఈ పైన మనకి స్పేస్ దొరికిందనమాట. సో అక్కడ ఫిక్స్ చేసేసాను. సో నాకు టెడ్డీ బేర్స్ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. వాటిలో మనకి తెలియకుండానే డస్ట్ వెళ్ళిపోద్ది తెలుసా. సో అందుకోసమే మనం అవి కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అవన్నీ మనకి ఒక్కసారిగా బయటపడతాయి, ఆ డస్ట్ అంతా కూడా ఒక్కసారిగా ఆ బొమ్మ కలర్ చేంజ్ అయిపోవడం, ఆ డస్ట్ అంతా, అంటే మనం ఆ బొమ్మను దగ్గరగా పెట్టుకున్నప్పుడు, మనం ఊపిరి తీసుకున్నప్పుడు ఆ డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా బయటపడతాయి అనమాట. సో మనకి ఏంటి అంటే బొమ్మల్లో ఎక్కువ డస్ట్ అనేది కనపడదు, లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం అంతవరకు తెచ్చుకోకుండా, ఉతికే ప్రాసెస్ లేదు కానీ నిజంగా ఉతికే ఇది కానీ ఉండుంటే అవి కూడా తీసి ఉతికేసేదాన్ని నేను. ఇక్కడ చూస్తున్నారా, నేను చెప్పా కదా వెల్వెట్ క్లాత్ యూస్ చేస్తానని. ఈ వెల్వెట్ క్లాత్ని యూస్ చేసి, మీకు కొంచెం హార్డ్గా నేను ప్రెస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, బట్ నేను చాలా లైట్గా ప్రెస్ చేస్తూ తుడుస్తున్నాను, వైప్ చేస్తున్నాను అనమాట. సో ఇట్లాగా నీట్గా తుడిచేసిన తర్వాత మన దగ్గర ఉన్న బొమ్మలన్నీ కూడా నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టేశాను అక్కడ. సో చూడ్డానికి ఎంత బాగుంటుందండి, ఇల్లు నీట్గా పెట్టుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు కూడా చూడ్డానికి కానివ్వండి, వాళ్ళు కాసేపు మనతో టైం స్పెండ్ చేయడానికి కానివ్వండి, కొంచెం మంచి ప్లెజెంట్ ప్లేస్ని మనకే క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది. అంతేకాని ఇల్లంతా గందరగోళంగా ఉంటే మన ఇంట్లో ఉండడానికి చిరాకు పుడుతుంది అనమాట. మీకు అలా ఉంటుందో లేదో కానీ నాకైతే అలాగే ఉంటుందండి. సో ఫైనల్లీ ఇలా ఉంది. నేను ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ మా బెడ్ అనమాట. ఇది రీసెంట్గా తీసుకున్నాము మేము. మంచం వచ్చేసి ఇది తీసుకున్నప్పటి నుంచి ఇంకా ఎక్కువ అయిపోయిందండి. ఎక్కడెక్కడ వస్తువులన్నీ కూడా దీని మీదే వచ్చేస్తున్నాయి. నేను ఎంత నీట్గా ఆటోమేటిక్గా చేయి వెళ్ళిపోతుంది అనమాట. అలాగా ఇంకా ఆ రోజు నుంచి నేను ఫిక్స్ అయ్యాను,
ఏదైనా వస్తువులు ఉంటే వాటి ప్లేస్లో వాటిని పెట్టాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ఉన్నవన్నీ క్లియర్ చేస్తున్నాను అనమాట. ఆ బాస్కెట్బాల్ అవి వచ్చి ఏసీవి. ఆ ఏసీవి తీసి దగ్గర దగ్గర 2-3 months అవుతుంది. ఇంకా దాన్ని మళ్ళీ ఏసీలో పెట్టలేదన్నమాట. అలాగే క్లీన్ చేసి నేను పక్కన పెట్టాను. మా వారు దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయలేదన్నమాట. అలా ఉంటుంది. ఏ పని వాళ్ళకి ఆ పని కరువు అంటారు చూడండి, అట్లాగా. అడిగితే ఏంటి అంటే అవి లేకపోతేనే కూలింగ్ బాగా వస్తుంది అని చెప్తున్నాడు. ఇంక సరేలే అని నేను సైలెంట్ అయిపోయాను. సో ఇక్కడ ఈ బొమ్మ ఉంది కదా, ఇది కూడా మేము ఎప్పుడు తీసుకున్నామంటే ఓట్లు వేసేటప్పుడు వెళ్ళాం కదా, అప్పుడు వచ్చేటప్పుడు తీసుకున్నాం అనమాట. అక్కడ కనపడితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ బొమ్మ చాలామందికి నచ్చింది కూడా. సో ఇట్లాగా బెడ్ మీద ఉన్నవన్నీ కూడా క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఆ బెడ్ మీద నేను బెడ్షీట్ ఎందుకు వేయలేదు తెలుసా? వేసిన ప్రతిసారి జర్రమని జారిపోతుంది. వేసే అంత ఓపిక నాకు లేదు. ప్రతిసారి వేయాలి అంటే నా వల్ల కాదు. ఇంకా సరేలే అని చెప్పేసి నేను వేయకుండా మానేశాను. ఎందుకంటే దాని మీద నిలబడటం లేదు. యాక్చువల్లీ నిలబడదు కూడా. దాని మీద ఏంటంటే జస్ట్ అలా పిల్లో వేసుకొని లేదా పరుపు వేసుకొని దాని మీద వేస్తే బాగుంటుంది. ఇంకా ఇల్లంతా ఇట్లా నీట్గా క్లీన్ చేశాను. సో చూసారా, ఇల్లు నీట్గా క్లీన్గా పెట్టుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. ఇల్లు నీట్గా పెట్టుకోవడం వల్ల ఎవరైనా వచ్చినా కూడా అంటే మన ఇల్లుని చూసి మన క్యారెక్టర్, మన మెంటాలిటీ అర్థమవుతుందంట. సో అందుకోసమే ఇల్లు నీట్గా పెట్టుకోండి. నాకు నచ్చిన విధంగా నేనైతే నా ఇంటిని ఇలా నీట్గా పెట్టుకుంటాను. సో ఇంకా మన ఛానల్లో ఇట్లాంటి క్లీనింగ్ వీడియోస్ వస్తాయి. అవన్నీ మిస్ కాకూడదు అని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.